అండి, వెల్కమ్ టు వావ్ టు యమ్మీ. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళు అలానే ఫంక్షన్స్లో వడ్డించే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రైని ఇంట్లోనే అచ్చం అదే టేస్ట్ వచ్చేలాగా తక్కువ ఆయిల్తో క్రిస్పీ దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకు చూపించేస్తానండి. సో మరి అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. దీనికోసం నేను ఇలా 1/2 కిలో దొండకాయలను తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో చూసారు కదా, ముక్కలు అనేవి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని అలానే 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి, ఒక 7-8 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏమీ స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 కప్ పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో పల్లీలు ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. సో చూసారు కదా, పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. వీటిని మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ చేంజ్ అవుతుంది, కానీ దొండకాయ అనేది సరిగా వేగదు. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అలానే సాల్ట్ కూడా యాడ్ చేయకూడదండి. సో చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మసాలా పొడి ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదా, సో సాల్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. అలానే ముందుగానే మనం వేయించి పెట్టుకున్న పల్లీలని కూడా యాడ్ చేసేసుకుని ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఈ దొండకాయ అలాగే ఈ పొడంతా కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరొక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన ఎమ్మి క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని ఇలానే వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలానే పప్పుచారు, సాంబార్, రసం ఇలా దేంట్లోకైనా సైడ్ డిష్గా సూపర్గా సెట్ అయిపోతుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదా. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన వావ్ టు యమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.